హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ క్యాలీఫ్లవర్ పికిల్. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే క్యాలీఫ్లవర్ తీసుకొని చాలా చౌకగా దొరుకుతుంది కదండి. ఇలాగ మనం క్యాలీఫ్లవర్ని తీసుకొని పికిల్ని చేసి పెట్టుకుంటే మార్నింగ్ హడావిడిలో కూడా కూరలు ఏవి చేసుకోకుండా హ్యాపీగా తినేయచ్చండి. ఈ పికిల్ని నేను చెప్పే స్టైల్లో ప్రిపేర్ చేసుకోండి. 8 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో మధ్యలో స్కిప్ చేయకుండా పక్కా కొలతలతో ఎండ్ వరకు చూడండి, చాలా బాగా మీరే ప్రిపేర్ చేస్తారు. ఇక్కడ నేను 1/2 kg వరకు క్యాలీఫ్లవర్ని తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలాగ కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఏదైనా స్ట్రైనర్లో కానీ జాలిగంటలో కానీ తీసుకొని బాగా వేడిగా మరగబెట్టుకున్న వాటర్ని ఇలాగ స్లోగా పోస్తూ ఉండండి. వాటర్ని ఇలాగ 2 నుంచి 3 నిమిషాల వరకు వాటర్ని హీట్ చేసుకొని మనం పోస్తూ ఉంటే క్యాలీఫ్లవర్లో ఉన్న పురుగులు ఏమైనా ఉన్నా, లేదా మనం క్యాలీఫ్లవర్ని పెంచేటప్పుడు పెస్టిసైడ్స్ని అలాగా యూస్ చేస్తారు కదా, అవన్నీ రిమూవ్ కావడానికి హాట్ వాటర్ని వేసుకుని ఇలాగా మనం వీటిని ఉడకబెట్టుకున్నా కూడా బాగానే ఉంటాయి. కానీ మనం పికిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇవి ఎక్కువగా మెత్తబడకుండా ఉండడం కోసం హాట్ వాటర్ని అప్లై చేసుకొని వీటిని ఏదైనా తడి కాటన్ క్లాత్ మీద ఆరబెట్టుకోండి. ఇప్పుడు మనం ఆవపిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఏదైనా కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని మాడనివ్వకుండా చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలాగ ఆవపిండిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పేసి ఆయిల్ని హీట్ చేద్దాము. చూడండి, నేను ఇక్కడ క్యాలీఫ్లవర్ని చెమ్మ లేకుండా ఆరబెట్టుకున్నాను. నాకు క్యాలీఫ్లవర్ ఆరబెట్టుకోవడానికి 45 మినిట్స్ వరకు పట్టింది. నేను వీటిని ఎండలో ఆరబెట్టేసుకొని తీసుకున్నాను అనమాట. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 2 మినిట్స్ అంటే క్యాలీఫ్లవర్ రంగు మారకుండా క్యాలీఫ్లవర్లోకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలాగ ఫ్రై చేసుకోండి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగ క్యాలీఫ్లవర్ అంతా మనం పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపును ప్రిపేర్ చేసుకుంటాము. అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 4-5 ఎండుమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని పోపుని చల్లారనివ్వండి. ఇలాగ పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారబెట్టుకోండి. ఈలోపు మనం ముందుగా ఫ్రై చేసుకున్న క్యాలీఫ్లవర్లోకి ఆవపిండిని, అలాగే 40 గ్రాముల కారంని, 30 నుంచి 35 గ్రాముల ఉప్పుని కూడా యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అంతా కూడా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. నేను ఇక్కడ పచ్చడి కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి 30 గ్రామ్సే యాడ్ చేశానండి. మీరు స్పైసెస్ తక్కువగా ఉన్న కారంని యాడ్ చేస్తున్నట్లయితే ఒక 50 గ్రామ్స్ వరకు యాడ్ చేసుకుంటే కారం సరిపోతుందన్నమాట. ఇలాగ పోపు అంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాత మనం అన్ని స్పైసెస్ అంతా కలిపి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్లోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 నిమ్మకాయల నిమ్మ జ్యూస్ని తీసుకొని యాడ్ చేస్తున్నాను. మీరు ఆ ప్లేస్లో మనం పోపు ప్రిపేర్ చేసేటప్పుడే చింతపండు గుజ్జునైనా యాడ్ చేయొచ్చండి. కానీ ఈ నిమ్మరసాన్ని యాడ్ చేస్తే ఏంటంటే చాలా ఫ్రెష్గా, కొంచెం గ్రేవీ థిక్ కాకుండా క్యాలీఫ్లవర్లే చాలా బాగుంటుందన్నమాట. మీరు ఒకవేళ చింతపండునే యూస్ చేయాలి అనుకుంటే మీరు మనం పోపు ప్రిపేర్ చేసేటప్పుడే చింతగుజ్జుని నారలేవి లేకుండా తీసుకొని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు చూసుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అంతేనండి, చాలా సింపుల్గా పికిల్ని ప్రిపేర్ చేసుకోండి మీ ఇంట్లో. అండ్ ఈ పికిల్ మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. టుడే మన రెసిపీ టేస్టీ క్యాలీఫ్లవర్తో గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మనం క్యాలీఫ్లవర్ని చూడగానే గోబీ 65 లేదంటే రొటీన్లా సింపుల్గా చేసుకొని తింటాం కదా, అలా కాకుండా మంచి దాబా స్టైల్లో మంచి గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఇక్కడ 250 గ్రామ్స్ వరకు క్యాలీఫ్లవర్ని తీసుకొని ఇలాగా మీడియం సైజ్ ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు వీటిని మరుగుతున్న వాటర్లోకి యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగా కదపకుండా ఇలాగే ఉంచేయండి. ఒక 2 నిమిషాల తర్వాత ఇందులో ఉన్న జెమ్స్ పార్టికల్స్ అన్నీ, క్రిములన్నీ కూడా రిమూవ్ అయిపోయిన తర్వాత మనం వీటిని టర్న్ చేసుకొని చిటికెడంత పసుపుని కూడా యాడ్ చేసుకొని మరొక 30 సెకండ్స్ వరకు పసుపు యాడ్ చేసిన తర్వాత మరొక 30 సెకండ్స్ వరకు
ఉడికించుకొని పక్కన వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇలాగ మనం చిటికెడంత పసుపుని యాడ్ చేసుకొని వీటిని ఉడికించడం వల్ల వీటిలో ఉన్న క్రిములన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట. ఇలా మిగిలిన వాటర్‌నన్నీ తీసేసి అదే ప్యాన్‌లోకి మనం మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాము. సో, 1 టేబుల్ స్పూన్ వరకి పల్లీలు, 1 టీ స్పూన్ వరకి మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని దూరగా ఫ్రై చేసుకొని తీసుకొని మిక్సర్ జార్‌లోకి వేసుకొని మెత్తని పొడిలాగా తీసుకోండి. ఇదే ప్లేస్‌లో మీరు పుట్నాల పప్పు ప్లేస్‌లో ఎండు కొబ్బరినైనా లేదంటే జీడిపప్పులనైనా కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చనమాట. ఇలాగ ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పొడిలాగా చేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగా ఇలాగ స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అందులోనే ఒక బిర్యానీ ఆకుని, ఒక రెమ్మ కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని ఉల్లిగడ్డలు మంచి రంగు మారి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మంచిగా మెత్తబడిపోవాలన్నమాట. అలాగ ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఈ స్పైసెస్ అంతా కూడా క్యాలీఫ్లవర్కి బాగా పట్టేంత వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కారం అంతా కూడా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం మీడియం సైజ్ టమాటాని కూడా 2 టమాటాలని తీసుకున్నాను 250 గ్రామ్స్ క్యాలీఫ్లవర్కి. ఇలాగా ఇవి కూడా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలాగా టమాటా కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువైనా పర్వాలేదు, అలా అని ఎక్కువ వేసేయకండి. క్యాలీఫ్లవర్ మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పుని యాడ్ చేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుంటే సరి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ మనం సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంటను గరిటెతో కలుపుతూ ఉంటే చిక్కటి గ్రేవీ ప్రిపేర్ అవుతుందన్నమాట. ఇలాగ ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయిన తర్వాత చిటికెడంత కసూరి మేతిని అలాగే గుప్పెడు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకుని కూడా యాడ్ చేసుకొని ఇలాగ కలిపేసుకుంటే సరిపోతుందని అన్నమాట. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టేసుకొని ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మరొక 2 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీని చపాతీతో తిన్నా లేదంటే అన్నంతో తిన్నా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.